ఆపరేషన్ సింధూర్ భారత సైన్యం మరొకసారి తమ శక్తియుక్తులను చాటిన ఆపరేషన్ ఇది. పెహల్గం దాడి తర్వాత అత్యంత వ్యూహాత్మకమైన ప్లాన్ ఇది. ఇలాగే వ్యవహరించి ఉగ్రవాదుల పైన భారత సైన్యం విరుచుకుపడింది. పాక్తో పాటుగా పీఓకేలో ఉన్న శిబిరాలను నేలమట్టం చేసింది. పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులను మట్టుబెట్టింది. కాగా నాడు ఆ రకంగా, నేడు ఈ రకంగా, ఏ రకంగా అయినా సరే మన భారతదేశం పాకిస్తాన్ పైన దాడి చేసింది అంటే దాని వెనకాల, అంటే మోదీ వెనకాల ఉన్న ఒక మాస్టర్ మైండ్. ఇదంతా కూడా చెస్ ఆటలో పావులు కదిపినట్టు కదుపుతూ పాక్ నడ్డి విరిచాడు. అతను ఎవరో కాదు, జేమ్స్ బాండ్గా పిలిచే ఆ మాజీ ఐపీఎస్ ఇప్పుడు ఆపరేషన్ల వెనకాల ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. పాదరసం లాంటి ఆలోచనలతో, శత్రువులను మట్టుబెట్టే సామర్థ్యంతో ప్రధాని మోదీకి నమ్మిన బంటుగా మారారు. ఆయన ఎవరో కాదు, ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన సమయంలోనే మరొక కీలకమైన నియామకం జరిగింది. అది ఎవ్వరికీ తెలియకపోవచ్చు. ప్రధాని మోదీ ఏరి కోరి జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్ దోవల్ను ఎంపిక చేశారు. ఈ నిర్ణయం వెనుక పెద్ద చరిత్రే ఉంది. అజిత్ దోవల్ 1968 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. అసాధారణ మేధస్సు ఆయన సొంతం. ఆయనను తరచూ జేమ్స్ బాండ్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. మిలిటరీ ఆపరేషన్స్ శత్రు దేశాల గుట్టు దోవల్కు తెలిసినట్టుగా మరి ఇంకెవ్వరికీ తెలియదు. ఇప్పుడు ఆయన జాతీయ భద్రతా సలహాదారుడుగా ఉన్నారు. అయితే సర్వీస్లో ఉన్న సమయంలో పాకిస్తాన్లో 7 సంవత్సరాలు ఆయన రహస్యంగా గడిపారు. అక్కడ రహస్యాలను భారత్కు అందించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అయితే అదేవిధంగా ఖలిస్తాన్ సమయంలో అజిత్ దోవల్ ఉగ్రవాద గ్రూపులను చొరబాటు చేయడానికి పనిచేసే చురుకైన ఫీల్డ్ ఏజెంట్గా పనిచేశారు. ఆపరేషన్ బ్లాక్ థండర్కు ముందు దోవల్ గోల్డెన్ టెంపుల్ ప్రాంతంలో రిక్షా పుల్లర్గా పనిచేశారు. ఒక ఐపీఎస్ అధికారి అయ్యుండి ఒక రిక్షా నడుపుకుంటూ ఆయన ఎంత సీక్రెట్గా పనిచేశారో ఈ ఒక్క విషయం చాలు మనకి. అయితే వారికి మద్దతు ఇవ్వడానికి పాకిస్తానీ ఐఎస్ఐ ఏజెంట్గా నటిస్తూ భారత ప్రభుత్వానికి సమాచారం చేరవేసేవారు. కాందహార్లో ఆయన చేసిన పనులు అంతా ఇంతా కాదు. ఇక ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన సమయంలోనే ఈయన కూడా భద్రతా సలహాదారుగా జాతీయ పరంగా నియమితులయ్యారు. నాటి నుంచి పాకిస్తాన్తో సహా విదేశాలతో సంబంధాలు, సైనిక ఆపరేషన్లో దోవల్ నిర్ణయాత్మకమైన శక్తి. మోదీ టీంలో చాలా చురుగ్గా వ్యవహరిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఆయన ఒకటి కాదు, రెండు కాదు, ఆయన చేపట్టిన ప్రతి ఆపరేషన్ కూడా సూపర్ డూపర్ సక్సెస్ అనే చెప్పాలి. అర్ధరాత్రి జరిగిన ఆపరేషన్ సింధూర్ని కూడా ప్రధాని మోదీ స్వయంగా పర్యవేక్షిస్తున్న సమయంలో దోవల్ ప్రతి క్షణం మోదీకి అప్డేట్స్ అందిస్తూనే ఉన్నారు. దీంతో ఆపరేషన్ సింధూర్ ద్వారా మరోసారి అజిత్ దోవల్ సెన్సేషనల్గా నిలుస్తున్నారు. అసలు భారత్ వెనకాలన్న జేమ్స్ బాండ్ మాస్టర్ మైండ్, ఇంకా చెప్పాలి అంటే ఒక నడుస్తున్న ఎన్సైక్లోపీడియా, అపర మేధావి ఈ అజిత్ దోవల్ గారని చెప్పొచ్చు.